ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 73వ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే सर्वविघ्नोपशान्तये. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्री मात्रे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्री मात्रे नमः. हरिः ओम्. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలోనే లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 73వ నామాన్ని గురించి, ఆ నామ మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం నిత్యా పరాక్రమాతోపనిరీక్షణ సముచ్చకాయై నమః. ఓం నిత్యా పరాక్రమాతోపనిరీక్షణ సముచ్చకాయై నమః. ఓం నిత్యా పరాక్రమాతోపనిరీక్షణ సముచ్చకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నిత్యా పరాక్రమాతోపనిరీక్షణ సముచ్చకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నిత్యా పరాక్రమాతోపనిరీక్షణ సముచ్చకాయై నమః. ఇలాగా అమ్మవారి యొక్క 73వ నామాన్ని మనం పఠిద్దాం. దీనికి అర్థం ఏంటంటే, తిథులకు అధిష్టాన దేవతలు కొందరున్నారు. వారి పేర్లు నిత్యాదులు. నిత్యం మనం పాడ్యమి విద్య తద్య అంటాం కదా. 27 తిథులు ఉన్నాయి మనకి. ఈ 27 తిథులకి అధిష్టాన దేవతలు ఉన్నారు. వారి పేర్లనే మనం ఏమంటాం అంటే నిత్యాదులు అంటాం. వీళ్ళు మహాపరాక్రమం కలిగినటువంటి దేవతలు. పాడ్యం మొదలుకుని పూర్ణం దాకా 15 తిథులు ఉంటాయి మనకి. 27 నక్షత్రాలు, 15 తిథులు. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య. ఇలా 15 తిథులకి 15 మంది దేవతలు ఉంటారు. వీళ్ళని నిత్యాదులు అంటాం. వీళ్ళు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాత్రిగా ఉంటుంది. వీటిని ఉపాసన చేసిన వారికి తిథి, వార, నక్షత్ర దోషాలు కలగవు. మనం ఏ తిథి నాడు ఏ పని మొదలు పెడతామో ఆ తిథి నాడు ఉన్నటువంటి దేవతను కనుక మనం ప్రార్థించినట్లయితే మనకి ఆ దోషం ఏమీ ఉండదు. జ్ఞానార్ణవం అనబడే తంత్రగ్రంథంలో ఉంది ఇది. జ్ఞానార్ణవం అనేటువంటి తంత్రగ్రంథంలో ఉంది. జ్యోతిశాస్త్ర ప్రకారం పంచాంగ శుద్ధి చేసి కాలంలో శుభకార్యాలు చేయకూడదు. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, దశమి, అమావాస్య ఈ తిథులు నిషిద్ధ తిథులు. ఈ తిథుల్లో ఏ పని చేయకూడదు పంచాంగం ప్రకారం. ఏంటవి? పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, అమావాస్య. అందులో ద్వాదశి శనివారం, అలాగే ఏకాదశి సోమవారం, అలాగే షష్ఠి గురువారం, అలాగే తృతీయ బుధవారం, అష్టమి శుక్రవారం, నవమి ఆదివారం, పంచమి మంగళవారం. ఇవి దగ్ధయోగాలు. ఈ కాలాల్లో ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే ఈ కాలంలో ఈ దేవతలు క్రోధావేశాలతో లోక సంచారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో తప్పనిసరి అయితే తప్ప ప్రయాణం సాధారణంగా మనం చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక ఆ రోజున ఆ తిథి నాడు ఉన్నటువంటి దేవతని మనం ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రయాణం చేయాలి. అప్పుడు మనకి మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. ఇవి అనాది సిద్ధంగా సృష్టించబడినటువంటి ఆత్మశక్తులు. ఇవి అమ్మవారి యొక్క ఆత్మశక్తులు అవడం వల్ల వీటికి ఎప్పుడూ కూడా ఉత్సాహమే ఉంటుంది. ఆత్మశక్తులు అమ్మవారి యొక్క ఇవి ఆత్మశక్తులు, అందుకని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి. అందుకే బండాసురునితో యుద్ధానికి వెళ్ళేప్పుడు అమ్మవారు వీటిని పంపించింది. బండాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మ ముందు వెళ్ళి పంపించింది.
వీరి పరాక్రమంలోని విజృంభణను చూసి అమ్మవారు ఉత్సాహం పొందింది. వీటిని ఆత్మశక్తులు అంటామని ముందే చెప్పుకున్నాం మనం. జ్ఞానికి ఆత్మశక్తులు అనగా ఒకటి ఇంద్రియజయం, రెండు పరమాత్మతత్వం తెలియడం. ఆత్మశక్తి ఒకసారి హృదయంలో చేరితే ఇక నశించదు. దీనివల్ల తానెవడు, ఎక్కడి నుండి పుట్టాడు అనే విషయాలు మానవునికి అవగతం అవుతాయి. తానెవడో తెలుసుకుంటే కనుక వానికి ఇక పుణ్యాలతో మంచి చెడులతో సంబంధం ఉండదు. అలాంటి వారు మాత్రమే కామానికి మార్గోపైనటువంటి బంధాత్మని జయించగలుగుతారు. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే ఇది అంతరార్థం. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపించే వారికి కార్యసిద్ధి జరుగుతుంది. ఏ కార్యానికి కనుక వెళ్ళినట్లయితే ఆ కార్యం జయప్రదం అవుతుంది మంత్రాన్ని చదువుకుని పెడితే. అలాగే దోష తిథుల్లో లేక వర్జ దుర్ముహూర్త కాలాల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఈ మంత్రాన్ని 108 సార్లు మనం వజ్రం వారం చూసుకుంటాం. ఆ వజ్రం వారం చూసుకున్నప్పుడు మంచిది కాదు, కానీ తప్పనిసరిగా ప్రయాణం చేయాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. కానీ వజ్రం ఉంది, తిరిగి పోలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ నామాన్ని 108 సార్లు ఇంటి దగ్గర పట్టించుకుని మనం బయలుదేరి వెళ్తే మనం వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తవుతుంది, కార్యసిద్ధి అవుతుంది. పెళ్ళిళ్ళలో ముహూర్త దోషాలు ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని 1008 సార్లు, పెళ్ళిళ్ళు కొంతమంది ముహూర్తాలు పెడుతూ ఉంటారు, ముహూర్త బలం రా అంటూ ఉంటాం. ఏ ఆటంకం లేకుండా ఆ పెళ్ళి అయిపోతుంటుంది. కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి, అంటే ముహూర్త బలం లేదురా అంటాం. అంటే ముహూర్తం బలంగా లేకపోతే కనుక తిథి వార నక్షత్రం, పంచాంగం అంటే 5 తిథి వార నక్షత్ర యోగ కర్ణాలు ఇవన్నీ చూసుకుని ముహూర్తం పెట్టాలి. మనిషి కొంచెం పెట్టిన ముహూర్తం పెట్టేయకూడదు. ఒకవేళ కనుక ముహూర్తంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే ఈ అమ్మవారి యొక్క లలితాపర అవతారిక అమ్మవారి యొక్క నామాన్ని, ఈ నామాన్ని 1008 సార్లు జపించినట్లయితే ఆ దోషం పోయి ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా కార్యం మీద వజ్రం తిథిలో కానీ లేకపోతే దుర్ముహూర్తంలో కానీ బయలుదేరినప్పుడు, అలాగే ముహూర్తం బలంగా లేనప్పుడు ఈ నామాన్ని పఠించుకోండి. ఓం నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముచ్చకాయై నమః. ఇలాగే నామాన్ని పఠించుకుని ఆ పనిని కనుక చేసినట్లయితే దిగ్విజయంగా పూర్తవుతుందని తెలియజేస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకు వెంకట ప్రభాకర్.